జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో. ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, ఆధ్యాత్మక్రాంతి కోసమై విశ్వశాంతి ఊపిరై, చిటారు కొమ్మనూగుతూ పదండి శాంతిధామము. మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో. యోగమైన ధారణైన అంత సులువు కాదులే, స్మృతిని మదిన నిలిపినప్పుడు అడ్డు తొలగిపోవులే. పడద్దు మనము మాయలో, పడద్దు మనము మాయలో, ప్రలోభ పెట్టు లోయలో, సర్వశక్తివంతుడైన తండ్రి తోడు కలనులే. నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, నిరంతరం హుషారుగా నిరాశ వీడి హాయిగా, పెదవి నిండా నవ్వు నింపు ప్రేమ పంచు సీమలో. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో. క్షణాలు తిరిగి రావులే, నిదానం ఇంక చాలులే, శక్తినంత కూడగట్టి గమ్యానికి చేరుకో. ఈ సలహాననుసరిస్తూ, ఈ సలహాననుసరిస్తూ సుఖము శాంతి ఎందుకు, విశాల గగన వీధిలో జగాన్ని మరచి సాగిపో. ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో, ప్రతి క్షణం తపస్విగా జీవితాన్ని మలచుకో. హుషారుగా ప్రయాణమైన వీణ జీవ సరళిలో, మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. జగత్తు ఒక్క మాటపై పదండి శాంతిధామము. అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, అనంత విజయ శిఖరముపై ధ్వజమునెత్తి సాగుతూ, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే, మురళి పాఠశాలలో జన్మధన్యమౌనులే. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో, మనని మనము మరిచిపోతూ పరమపిత ప్రేమలో. మనని మనము మరిచిపోతూ పరమపిత సేవలో. మనని మనం
ఓం శాంతి. మురళీ డేట్ 22/7/2025. మధురమైన పిల్లలారా, మీ చదువుకు పునాది పవిత్రత. పవిత్రత ఉంటే యోగములో పదును నింపుకోగలరు. యోగములో పదునుంటే వాచాలో శక్తి ఉంటుంది. ప్రశ్న: పిల్లలు, మీరిప్పుడు ఏ ప్రయత్నం పూర్తిగా చేయాలి? జవాబు: తలపై ఏ వికర్మల భారం ఉందో దాన్ని దించుకునేందుకు పూర్తిగా ప్రయత్నం చేయాలి. తండ్రికి చెందిన వారిగా అయ్యి ఏదైనా వికర్మ చేసినట్లయితే చాలా వేగంగా పడిపోతారు. ఒకవేళ బీకేస్లను నింద చేయించిన, వారికి ఏదైనా కష్టం కలిగించిన చాలా పాపం అవుతుంది. తర్వాత జ్ఞానం వినిపించటం వల్ల ఏ లాభము ఉండదు. ఓం శాంతి. మీరు పతీత్ నుండి పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధికారులుగా అవ్వగలరో ఆత్మీక తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గము లేక విష్ణుపురి, లక్ష్మీనారాయణ రాజ్యం అని అంటారు. విష్ణువు అంటే లక్ష్మీనారాయణల కలయిక అని అలా చేస్తారు. అందుకే అర్థము చేయించబడుతుంది. విష్ణు పూజ చేయనప్పుడు వారెవరో అర్థం చేసుకోలేరు. మహాలక్ష్మిని పూజిస్తారు, కానీ ఆమె ఎవరో తెలియదు. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు రకరకాల పద్ధతులలో అర్థం చేయిస్తున్నారు. బాగా ధారణ చేయండి. పరమాత్మ అన్నీ తెలిసిన వారు. మేము చేసే మంచి చెడ్డలన్నీ వారికి తెలుస్తాయి అని కొందరి బుద్ధిలో ఉంటుంది. ఇప్పుడు దీనిని అంధవిశ్వాస భావన అని అంటారు. భగవంతునికి ఈ విషయాలు తెలియవు. భగవంతుడు పతితుల్ని పావనంగా చేసేవారు అని పిల్లలు మీకు తెలుసు. పావనంగా చేసి స్వర్గాధిపతులుగా చేస్తారు. ఎవరైతే బాగా చదువుతారో వారు ఉన్నత పదవి పొందుతారు. తండ్రికి అందరి మనసు తెలుసునని అనుకోరాదు. దీనిని అవివేకమని అంటారు. మనుషులు ఏ కర్మ చేస్తారో దాని మంచి లేక చెడును డ్రామా అనుసారం వారికి తప్పకుండా లభిస్తాయి. ఇందులో తండ్రికి ఏ సంబంధము లేదు. బాబాకు అన్నీ తెలుసునని ఎప్పుడూ అనుకోరాదు. చాలామంది వికారాలలో వెళ్తూ పాపం చేస్తూ ఉంటారు. ఇక్కడకు లేక సేవా కేంద్రాలకు వచ్చేస్తారు. బాబాకు తెలుసు కదా అని అనుకుంటారు. కానీ బాబా చెప్తారు, అందరి అంతరంగాలు తెలుసుకొని వ్యాపారాన్ని నేను చెయ్యను. సర్వజ్ఞుడు అనే శబ్దము తప్పు. మీరొచ్చి మమ్మల్ని పతీత్ నుండి పావనంగా చేయండి, స్వర్గాధికారులుగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. ఎందుకంటే జన్మాంతరాల పాపము తలపై చాలా ఉన్నది. ఈ జన్మది కూడా ఉన్నది. ఈ జన్మలోని పాపాన్ని తెలియచేస్తారు కూడా. చాలామంది ఎలాంటి పాపం చేశారంటే పావనంగా అవ్వడం చాలా కష్టం అనిపిస్తుంది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం. చదువు అయితే సహజము, కానీ వికర్మల భారం ఎలా దిగిపోతుందో దాని కొరకు ప్రయత్నం చేయాలి. చాలామంది చాలా పాపం చేస్తారు, చాలా డిసర్వీస్ చేస్తారు. బీకేస్ ఆశ్రమాలకు కష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల చాలా పాపం కలుగుతుంది. ఈ పాపం మొదలైనవి జ్ఞానం ఇవ్వడం ద్వారా నశించవు. పాపాలు యోగం ద్వారానే సమాప్తమవుతాయి. మొదట యోగం గురించి పూర్తి పురుషార్థం చేయాలి. అప్పుడే ఇతరులకు బాణం కూడా తగలగలదు. మొదట పవిత్రంగా అవ్వాలి, యోగము ఉండాలి. అప్పుడు వాణిలో కూడా పదును నిండుతుంది. లేకుంటే ఎవరికి ఎంతగా అర్థం చేయించినా ఎవరికి బుద్ధికి నచ్చదు. బాణము తగలదు. జన్మాంతరాల పాపముంది కదా. కానీ ఇప్పుడు ఏ పాపం చేస్తారో అది జన్మాంతరాల పాపం కంటే ఎక్కువ అవుతుంది. అందుకే సద్గురు నిందకులు గాయనం చేయబడింది.
వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచరు, సత్యమైన గురువు అయ్యారు. బీకేసును నింద చేయించే వారి పాపం కూడా చాలా పెద్దదని తండ్రి చెప్తారు. మొదట స్వయం పావనంగా అవ్వాలి. ఎవరికైనా అర్థం చేయించే ఆసక్తి చాలా ఉంచుకుంటారు. యోగము కొద్దిగా కూడా ఉండదు. దీనివల్ల లాభం ఉండదు. తండ్రి చెప్తారు, ముఖ్యమైన విషయం స్మృతి ద్వారా పావనంగా అవ్వడం. పావనంగా అయ్యేందుకు పిలుస్తారు. భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తినేందుకు వ్యర్థ మాటలు మాట్లాడే అలవాటు పడి ఉన్నారు. ప్రార్థన చేస్తారు కానీ భగవంతునికి చెవులు ఎక్కడున్నాయి? చెవులు నోరు లేకుండా ఎలా వినగలరు? ఎలా మాట్లాడగలరు? వారు అవ్యక్తులు. ఇదంతా మూఢనమ్మకము. మీరు తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత పాపం నశిస్తుంది. వీరు చాలా స్మృతి చేస్తారు. వీరు తక్కువ స్మృతి చేస్తారని బాబాకు తెలుసని అనుకోరాదు. మీ చార్టు స్వయం మీరే చూసుకోవాలి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశమవుతాయని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారో అని బాబా కూడా మిమ్మల్ని అడుగుతారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పాపము సమాప్తమవ్వదు. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపిస్తే మీ పాపాలు వారి పాపాలు సమాప్తమవుతాయి అనుకోకండి. అలా జరగదు. ఎప్పుడైతే స్వయం స్మృతి చేస్తారో అప్పుడే పాపం సమాప్తం అవుతుంది. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయము. నా వారిగా అయ్యారు కనుక ఏ పాపము చేయకండి, లేకుంటే చాలా జోరుగా పడిపోతారు అని బాబా చెప్తారు. కాబట్టి మేము మంచి పదవిని పొందగలము అనే ఆశను కూడా ఉంచుకోలేరు. ప్రదర్శనలో చాలామందికి అర్థం చేయించినప్పుడు మేము చాలా సర్వీస్ చేశామని సంతోషిస్తారు. కానీ తండ్రి చెప్తూ ఉన్నారు, మొదట మీరు పావనంగా అవ్వండి. తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతిలో చాలామంది ఫెయిల్ అవుతారు. జ్ఞానమైతే చాలా సహజము. కేవలం 84 జన్మల చక్రాన్ని తెలుసుకోవాలి. ఈ చదువులో ఎన్ని పుస్తకాలు చదువుతారు? ఎంత కష్టపడతారు? ఏం సంపాదిస్తారు? చదువుతూ చదువుతూ మరణించినట్లయితే చదివిందంతా సమాప్తమైపోతుంది. పిల్లలు మీరు ఎంత స్మృతిలో ఉంటే అంత ధారణ అవుతుంది. పవిత్రంగా అవ్వకుంటే, పాపం సమాప్తం చేసుకోకుంటే చాలా శిక్ష అనుభవించవలసి వస్తుంది. మా స్మృతి బాబాకు తప్పకుండా చేరుతుందని అనుకోకండి. బాబా ఏం చేస్తారు? మీరు స్మృతి చేస్తే మీరే పావనంగా అవుతారు. ఇందులో బాబా ఏం చేస్తారు? ఏమైనా శభాష్ అని మెచ్చుకుంటారా? మేము సదా తండ్రిని స్మృతి చేస్తూనే ఉంటాము. వారు తప్ప మాకు వేరే ఎవరున్నారు అని కూడా వ్యర్థంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. స్మృతిలో అయితే చాలా శ్రమ ఉంది. మేము స్మృతి చేస్తున్నామా లేదా అని కూడా అర్థం చేసుకోలేరు. అమాయకంగా మేము స్మృతి చేస్తూనే ఉన్నామని అంటారు. శ్రమ పడకుండా ఎవరూ విశ్వాధికారులుగా అవ్వలేరు. ఉన్నత పదవిని పొందలేరు. స్మృతిలో పదను ఎప్పుడు నిండుతుందో అప్పుడు సర్వీస్ చేయగలరు. ఎంత సర్వీస్ చేసి ప్రజలను తయారు చేశారని అప్పుడు చూస్తారు. మేమందరినీ మా సమానంగా చేశామని లెక్క కావాలి కదా. ప్రజలను తయారు చేయాల్సి వస్తుంది. అప్పుడే రాజ్యపదవి పొందగలరు. అది ఇప్పుడు లేనే లేదు. యోగములో ఉండాలి, పదును నిండాలి. అప్పుడే ఎవరికైనా పూర్తిగా బాణం తగులుతుంది. చివర్లో భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు మొదలైన వారికి జ్ఞానం ఇచ్చారు అని శాస్త్రాలలో కూడా ఉంది కదా. ఎప్పుడైతే మీ పతితత్వము తొలగి సతో ప్రధానత వరకు
ఆత్మ వస్తుందో అప్పుడు పదును నిండుతోంది. కాబట్టి వెంటనే బాణం తగులుతుంది. బాబాకు అన్నీ తెలుసని ఎప్పుడూ అనుకోరాదు. బాబాకు తెలుసుకోవలసిన అవసరం ఏముంది? ఎవరు చేస్తారో వారు పొందుతారు. బాబా సాక్షిగా చూస్తూ ఉంటారు. మేము ఫలానా స్థానానికి వెళ్ళి సర్వీస్ చేశామని బాబాకు వ్రాస్తారు. మొదట మీరు స్మృతి యాత్రలో తత్పరులై ఉన్నారా? బాబా అడుగుతారు. మిగిలిన సాంగత్యాలన్నీ వదిలి ఒక్క బాబా సాంగత్యంలో ఉండండి. ఇదే మొట్టమొదటి విషయము. ఆత్మాభిమానిగా అవ్వవలసి ఉంటుంది. ఇది పాత ప్రపంచము. పాత శరీరాన్ని ఇంట్లో ఉన్నప్పుడు కూడా భావించాలి. ఇదంతా సమాప్తం అవ్వనున్నది. మనకి తండ్రి మరియు వారి ఆస్తితోనే పని. గృహస్థ వ్యవహారంలో ఉండకండి, ఎవరితోనూ మాట్లాడకండి అని బాబా ఎప్పుడూ చెప్పరు. బాబా మ్యారేజ్కి వెళ్ళేమా అడుగుతారు. భలే వెళ్ళండి, అక్కడికి కూడా సర్వీస్ చేయండి. బుద్ధి యోగము శివబాబాతో ఉండాలి. జనం జన్మాంతరాలు వికర్మలు స్మృతి బలంతోనే భస్మమవుతాయి. ఇక్కడ కూడా ఒకవేళ వికర్మలు చేసినట్లయితే చాలా శిక్ష అనుభవించవలసి వస్తుంది. పావనంగా అవుతూ వికారాలకు వశమైతే మరణిస్తారు. ఒక్కసారిగా ముక్కలు ముక్కలుగా అయిపోతారు. శ్రీమతాన్ని అనుసరించకుంటే చాలా నష్టం పోతారు. అడుగడుగులో శ్రీమతం అవసరం. యోగము కూడా కుదరనంత పాపాలు చేస్తారు. స్మృతి చెయ్యలేరు. భగవంతుడు వచ్చారు, వారి నుండి వారసత్వం తీసుకోండి అని ఎవరికైనా చెప్తే వారు అంగీకరించరు. బాణం తగలదు. భక్తులకు జ్ఞానాన్ని వినిపించండి. వ్యర్థంగా ఎవరికి ఇవ్వకండి, లేకుంటే ఇంకా నింద చేయించిన వారిగా అవుతారు. బాబా చెప్తారు, బాబా మాకు దానం చేసే అలవాటు ఉంది. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చాము, ఇప్పుడు ఏం చేయాలి అని కొందరు పిల్లలు బాబాని అడుగుతారు. బాబా సలహా ఇస్తారు. పిల్లలారా, పేదవారికి దానం చేసేవారు చాలామంది ఉన్నారు. పేదవారు ఆకలితో ఏమీ మరణించరు. ఫకీర్ల వద్ద కూడా చాలా డబ్బు ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నింటి మీ బుద్ధి తొలగిపోవాలి. దానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అవసరం. చాలామంది ఎలాంటి పనులు చేస్తారంటే అడిగేదే వద్దు. మా తలపై భారము పెరుగుతుందని అర్థం చేసుకోలేరు. జ్ఞాన మార్గము తమాషా మార్గం కాదు. తండ్రితో పాటు ధర్మరాజు కూడా ఉన్నాడు. ధర్మరాజు ద్వారా కఠినమైన పెద్ద పెద్ద శిక్షలను అనుభవించవలసి వస్తుంది. అంతిమంలో ధర్మరాజు లెక్క తీసుకున్నప్పుడు తెలుస్తుంది. జనం జన్మల శిక్షలను అనుభవించేందుకు ఎక్కువ సమయం పట్టదు. బాబా కాశీ కల్వట్ ఉదాహరణ కూడా అర్థం చేయించారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. మనుషుల్ని కూడా బలి ఇస్తారు. ఇది కూడా డ్రామాలో రచించబడి ఉంది. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలి. ఈ డ్రామా ఎందుకు ఇలా తయారైంది, చక్రంలోకి ఎందుకు తెచ్చారు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవ్వరాదు. చక్రంలో అయితే వస్తూనే ఉంటారు. ఇది అనాది డ్రామా కదా. చక్రంలో రాకుంటే మరి ప్రపంచమే ఉండదు, మోక్షం అంటూ ఉండదు. ముఖ్యమైన వారికి కూడా మోక్షం లభించదు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాగే చక్రంలో తిరుగుతారు. ఇది డ్రామా కదా. కేవలం ఎవరికైనా అర్థం చేయించటం వల్ల, మురళిని నడిపించటం వల్ల పదవి లభించదు. మొదట పతీత్ నుండి పావనంగా అవ్వాలి. బాబాకి అన్నీ తెలుసని అనుకోరాదు. బాబా తెలుసుకొని కూడా ఏం చేయగలరు?
శ్రీమతానుసారం మేము ఏం చేస్తూ ఉన్నాము, ఎంతవరకు బాబాని స్మృతి చేస్తూ ఉన్నాము, మొదట మీ ఆత్మకే తెలుస్తుంది. బాబా కూర్చొని తెలుసుకోవడం వల్ల లాభం ఏమిటి? మీరు ఎంతగా చేస్తారో అంత పొందుకుంటారు. మీ కర్మలు సర్వీసుల ద్వారా ఈ పుత్రుడు మంచి సర్వీస్ చేస్తున్నాడని బాబా తెలుసుకుంటారు. ఫలానా వారు బాబా వారిగా అయ్యి చాలా వికర్మలు చేశారు కనుక వాళ్ళ మురళిలో పదును ఉండదు. ఇది జ్ఞాన ఖడ్గము. ఇందులో స్మృతి బలం యొక్క పదును అవసరము. యోగ బలం ద్వారా మీరు విశ్వంపై విజయం ప్రాప్తి చేసుకుంటారు. జ్ఞానం ద్వారా కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందుతారు. మొదట పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అవ్వకుండా ఉన్నత పదవిని పొందలేరు. నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. పతితులు నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వలేరు. పావనమయ్యి పూర్తి యుక్తి అవసరము. సేవా కేంద్రాలను సంభాలన చేసే అనన్య పిల్లలు కూడా చాలా శ్రమ చేయవలసి ఉంటుంది. అంతగా శ్రమ పడటం లేదు. అందుకే ఆ పదును నిండడం లేదు. వారి బాణం తగలడం లేదు. స్మృతి యాత్ర ఎక్కడుంది? కేవలం ప్రదర్శనలోనే చాలామందికి అర్థం చేయిస్తారు. మొదట స్మృతి ద్వారా పవిత్రంగా అవ్వాలి. తర్వాత జ్ఞానము. పావనంగా అయితే జ్ఞానధారణ జరుగుతుంది. పతితులకు ధారణ జరగదు. ముఖ్యమైన సబ్జెక్టు స్మృతి. ఆ చదువులో కూడా సబ్జెక్టులు ఉంటాయి. మీ వద్ద కూడా భలే బీకేస్ అవుతారు. కానీ బ్రహ్మ కుమారీలు సోదర సోదరులిగా అవ్వడం పిన్నమ్మ ఇళ్ళంత సులభం కాదు. కేవలం చెప్పేవారిగా కారాదు. దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. తర్వాతనే చదువు. కేవలం చదువు ఉండి పవిత్రంగా అవ్వలేదంటే ఉన్నత పదవిని పొందలేరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. ఆత్మ పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉన్నప్పుడే పవిత్ర ప్రపంచంలో ఉన్నత పదవిని పొందగలరు. పవిత్రత గురించి బాబా నొక్కి చెప్తూ ఉన్నారు. పవిత్రత లేకుండా ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు. అంతేకాని బాబా ఏమీ చూడరు. స్వయంగా కూర్చొని ఉన్నారు కదా, అందుకే అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో భావనకు ఫలితం లభిస్తుంది. అది కూడా డ్రామాలో రచించబడి ఉంది. శరీరం లేకుండా తండ్రి ఎలా మాట్లాడగలరు? ఎలా వినగలరు? ఆత్మకు శరీరం ఉన్నప్పుడే వినగలదు, మాట్లాడగలదు. నాకు అవయవాలే లేకుంటే ఎలా వినగలను? ఎలా తెలుసుకోగలను? బాబా అంటారు, మేము వికారాలలోకి వెళ్ళమని బాబాకు తెలుసు అని అనుకుంటారు. ఒకవేళ తెలియకుంటే భగవంతుడే కాదని అంటారు. ఇటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. నేనొచ్చింది మిమ్మల్ని పావనం చేసే మార్గాన్ని తెలియచేసేందుకు. సాక్షిగా ఉండి చూస్తానని బాబా చెప్తారు. మీరు కుపుత్రులా లేక సుపుత్రులా పిల్లల నడవడికల ద్వారా తెలిసిపోతుంది. సర్వీసుకు కూడా రుజువు కావాలి కదా. ఎవరు చేస్తారో వారు పొందుతారని మీకు తెలుసు. శ్రీమతానుసారం నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు. నడవకుంటే స్వయమే మలినమై కింద పడిపోతారు. ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా అడగండి. అంధవిశ్వాసం మాటే లేదు. స్మృతి పదును లేకుంటే పావనంగా ఎలా అవుతారు? బాబా అంటారు, ఈ జన్మలో ఎలాంటి పాపాలు చేస్తామంటే నోటితో చెప్పలేము. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం. సత్యయుగం పుణ్యాత్ముల ప్రపంచం. ఇది సంగమయుగము. ఎవరైనా మందబుద్ధి గలవారిగా ఉంటే ధారణ చేయలేరు. బాబాని స్మృతి చెయ్యలేరు. తర్వాత టూ లేట్ అయిపోతుంది.
విశ్వానికి అగ్ని అంటుకుంటుంది. యోగంలో కూడా ఉండలేరు. ఆ సమయంలో హాహాకారాలు వెలువడతాయి. దుఃఖ పర్వతాలు ఎన్నో విరుచుకుపడుతున్నాయి. మేము మా రాజ్య భాగ్యాన్ని తండ్రి నుండి తీసుకోవాలని చింత ఉండాలి. దేహాభిమానాన్ని వదిలి సర్వీస్లో లగ్నం అవ్వాలి. కళ్యాణకారులుగా అవ్వాలి. ధనాన్ని వ్యర్థంగా పోగొట్టుకోరాదు. యోగ్యులే కాక పతితులకు కూడా ఎప్పుడు దానం చేయరాదు. అలా చేస్తే దానం ఇచ్చే వారికి కూడా పాపం వస్తుంది. భగవంతుడు వచ్చారని దండోరా వేయడం కాదు. భగవంతుడు చెప్పుకునేవారు భారతదేశంలో చాలామంది ఉన్నారు. ఎవరూ అంగీకరించరు. మీకు ప్రకాశం లభించిందని ఇప్పుడు మీకు తెలుసు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: చదువుతో పాటు పవిత్రంగా కూడా తప్పకుండా అవ్వాలి. అలాంటి యోగ్యులుగా సుపుత్రులుగా అయ్యి సర్వీస్కి రుజువు చూపాలి. శ్రీమదానుసారం స్వయాన్ని శ్రేష్టంగా చేసుకోవాలి. స్థూల ధనాన్ని కూడా వ్యర్థం చేయరాదు. పతితులకు దానం చేయరాదు. జ్ఞానధనాన్ని కూడా యోగ్యతను చూసి ఇవ్వాలి. వరదానము: పాత సంస్కారాలను అగ్ని సంస్కారం చేసే సత్యమైన మరజీవాభవ. ఎలాగైతే మరణించిన తర్వాత శరీరాన్ని సంస్కారం చేస్తారో, శరీరం యొక్క నామరూపాలు సమాప్తమైపోతాయో, అలా పిల్లలు మీరు ఎప్పుడైతే అవుతారో అప్పుడు శరీరమేమో అదే ఉంటుంది, కానీ పాత సంస్కారాలు స్మృతులు లేక స్వభావాలను సంస్కారం చేసేస్తారు, అనగా కాల్చేస్తారు. సంస్కారం చేసిన మనిషి మళ్ళీ ముందుకు వస్తే దానిని భూతమని అంటారు. అలా ఇక్కడ కూడా ఒకవేళ ఏదైనా కాల్చేసిన సంస్కారము జాగృతమైతే అది కూడా మాయా యొక్క భూతమే. భూతాలను పారద్రోలండి, వాటిని వర్ణన చేయకండి. స్లోగన్: కర్మభోగాన్ని వర్ణించేందుకు బదులుగా కర్మయోగ స్థితిని వర్ణన చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకోవాలి. రాజు స్వయంగా ఏ పని చేయడు, చేయిస్తాడు. రాజ్యంలో పనిచేసేవారు వేరుగా ఉంటారు. ఒకవేళ రాజ్యంలో పనిచేసేవారు సరిగ్గా లేకుంటే రాజ్యం అస్థిరంగా ఉంటుంది. ఆత్మ కూడా చేయించేది. చేసేవి ఈ మూడు విశేషమైన త్రిమూర్తి శక్తులు: మనస్సు, బుద్ధి, సంస్కారము. వీటిపై రూలింగ్ పవర్ ఉంటే సాకార కర్మేంద్రియాలు స్వతహాగానే సరి అయిన దారిలో నడుస్తాయి. అచ్చా, ఓం శాంతి.
క్షణం క్షణం నవీన కిరణ పునవోదయాన ఈ లోకానికి అతీతమై నన్ను నే మరిచా నీ స్మృతిలో నన్ను నే మరిచా నీ స్మృతిలో జీవన గమ్యపు లక్ష్యమిదే శివబాబా స్మృతి యాత్ర శివబాబా స్మృతి యాత్ర ఒకే ధ్యాసలో అనుక్షణం శివబాబా ప్రియ లాలనలో సాగిపోదాం నిరంతరం మాయా జగతికి దూరంగా బాబా జతలో నిలవాలి బాబా జతలో నిలవాలి అశాంతి మార్గమే విడనాడే శాంతి ధామమే చేరాలి శాంతి ధామమే చేరాలి అనంత దూరపు పయనంలో శివబాబా ప్రియ లాలనలో సాగిపోదాం నిరంతరం
ముక్తిధామం